బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో సరిహద్దులు అప్రమత్తం చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రీయ సరిహద్దుల్లో రవాణా శాఖ తనిఖీ కేంద్రం దగ్గర ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలు అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు. ఇక ఆంధ్రాలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీల్లోని లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం, అనంతరం ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తెలుగు రాష్ట్రాల సరిహద్దులు కట్టుదిట్టం చేసింది. ఏపీ నుంచి కోళ్లు తెలంగాణలోకి అనుమతించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్పోస్టులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. సర్కార్ నుంచి అనుమతి వచ్చే వరకు రాష్ట్రంలోకి కోళ్ల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు అధికారులు. బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లలో వచ్చిన హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణలో కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్తో ఎక్కువగా కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు వైరస్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కోళ్ల ట్రాన్స్పోర్టేషన్ వాహనాలు రాకుండా చూడాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. కోళ్లు తినడంతో మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్న వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరితో నరేష్ ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో కోళ్లకు ఒక కొత్త రోగం వచ్చి వైరస్ వచ్చి చాలా చనిపోతూ ఉన్నాయనేటటువంటి ప్రచారం బాగా జరుగుతూ ఉంది. అసలు అది ఏం వైరస్, అది దేనికి సంబంధించింది అనేటటువంటి డీటెయిల్స్ మనతో పాటు మాట్లాడడానికి వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ గారు మనతోటి మల్లేశ్వరి గారు ఉన్నారు. ఒకసారి తనతో అడిగి అసలు ఈ వైరస్ దేనికి సంబంధించింది అనేటటువంటి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ వైరస్ దేనికి సంబంధించింది? ప్రజల్లో చాలా భయాందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. కొందరు ఇది తినొద్దు, తింటే మనుషుల మీద ప్రభావం ఉంటుందని చెప్తా ఉన్నారు. అసలు ఈ వైరస్ దేనికి సంబంధించింది మేడం? ఈ మధ్య మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసిన ప్రకారంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న ఈ బర్డ్ ఫ్లూ దాన్ని బట్టి అంటే ఇది ఎక్కువగా కోళ్లలో వస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా సంక్రమించడం జరుగుతుంది. అంటే ఈ కోళ్ళు, ఈ వ్యాధి సోకని కోళ్ళు ఎలా ఉంటాయంటే కళ్ళంపడి నీళ్లు కారటము, ముక్కు నుంచి చీమిడి, అలాగే వాటి వ్యాటిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా బ్లూగా అయిపోతాయి. ఇది హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు దాన్ని నిర్ణయించడం జరిగింది. వాటి ప్రకారం ఏంటంటే కోళ్ళు వాటి ఇంక్యుబేషన్ పీరియడ్, వాటికి ఈ డిసీజ్ వచ్చిన 2 నుండి 14 రోజుల్లో ఈ వ్యాధి సోకటం జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్ళు ఏంటంటే సడన్గా చనిపోవటం జరుగుతుంది. ఈ మధ్య పీరియడ్లో వాటికి వ్యాధి ఉంటుంది, కానీ అవి కనిపించవు అనమాట. ఎక్కువ చిన్న చిన్న ఈ ఏంటంటే అదే ఎక్కువ కాఫ్, దగ్గు రావటము, వాటికి మేత మేకపోవటము, సడన్గా కాళ్ళు కూడా వంకళ్ళు అవ్వటం, ఈ అన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే రైతు కొనుక్కునే లోపల ఇవి ఏంటంటే వాటికి కొక్కెర వ్యాధి అని ఉంటుంది. దానికి దీనికి 2 సేమ్ ఉంటాయి. ఈ బర్డ్ ఫ్లూ అయితే హైలీ ప్యాథోజెనిక్ అయ్యేటప్పటికి ఇమీడియట్గా కోళ్ళు ఈ 2 నుంచి 14 రోజుల్లో చనిపోవటం జరుగుతుంది. అట్లాగే ఎక్కడి నుంచి అయితే బర్డ్స్ మన తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాయో ఆ ప్రదేశాల్లోకి రాకుండా మరి డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకమైన మరి శ్రద్ధ తీసుకొని ఆ చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేసి, ఆ చెక్ పోస్టుల ద్వారా ఏవైతే కోళ్ళు కానీ కోళ్ళకి సంబంధించిన మరి మేత కానీ వస్తుందో అక్కడ రిస్ట్రిక్షన్ చేసేసి మన స్టేట్లోకి రాకుండా బయోసెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేడం అట్లాగే ఈ వ్యాధి ఉంది కదా, మీరు చెప్తున్నటువంటి దీనికి సేమ్ లక్షణాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఇది ముందుగా ఎక్కడ ఏ రాష్ట్రాలలో వచ్చింది, మన తెలంగాణలో ఏ ప్రాంతంలో వచ్చింది? ఇది మరి ముందుగా మహారాష్ట్రలోని రాతుల్లో కనిపించింది, అలాగే రాజస్థాను, అలాగే ఈ మధ్య ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఏరియాలో కూడా కనిపించింది. మరి మొన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. మన దగ్గర ఏంటంటే తెలంగాణలో చూసుకుంటే ఎక్కువగా బ్రాయిలర్స్లో అంటే ఒక 19 days చిన్నపిల్లలు, అట్లాగే 22 days చిక్స్లో కూడా రావటం జరిగింది. మన తెలంగాణలో ఎక్కువగా లేయర్స్ మాత్రం ఎఫెక్ట్ అయితే ఎక్కడ ఎక్కువగా కాలేదు. మరి వీటికి దృష్ట్యా వీటిని ఇట్లా ఈ వ్యాధి సోకింది అని చెప్పి రైతులు చెప్పినప్పుడు వెంటనే మరి VBRI నుంచి ఒక టీంని తీసుకొని ఫస్ట్ అయితే మన తెలంగాణలో ఎక్కడ ఇది
ఖమ్మంలోని పెనుబల్లో ఉంది అని చెప్పి తెలియజేసినప్పుడు మన సిబ్బంది అంతా ఇమీడియట్గా వెళ్ళి ఆ నమూనాలు కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. చేసినప్పుడు దాంట్లో ఏంటంటే విరులెంట్గా ఉన్న ఫస్ట్ న్యూకాజిల్ డిసీజ్గా కనుక్కున్నారు. ఆ తర్వాత కొన్ని ప్రదేశాల్లో కామారెడ్డి ఇంకా అట్లాగే నిజామాబాద్లో కూడా ఉన్నప్పుడు ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకొని అక్కడి నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురావటం జరిగింది. దాని ద్వారా మరి ఏంటంటే అందరికీ చెప్పడం ఏంటంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ ది మూమెంట్, అంటే ఈ ఫామ్ అటెండ్ అయిన వాళ్ళు ఇంకో ఫామ్కి వెళ్ళకూడదు అనమాట. ఆ ఫామ్ని అంతవరకు రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. 1 కిలోమీటర్ వరకేమో ఇన్ఫెక్టెడ్ ఏరియా అని, 10 కిలోమీటర్స్ వరకేమో సర్వేలెన్స్ జోన్ అని. అక్కడ ఉన్న వాటన్నిటిని ఏం చేయాలంటే మనం ఆ 1 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాటన్నిటిని మనం ఆ ఇన్ఫెక్టెడ్ జోన్ని మనం అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ ఇది ఇన్ఫెక్టెడ్ జోన్ కాబట్టి దీంట్లోకి ఇక్కడ ఉన్న కోళ్ళు బయటకు వెళ్ళటం కానీ, బయట ఉన్న కోళ్ళు లోపలికి రావటం కానీ రాకుండా మనం ఆ ప్లేస్ని రిస్ట్రిక్ట్ చేశారనమాట. ఆ తర్వాత అక్కడున్న 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఏరియాను కూడా సర్వేలెన్స్ జోన్గా పెట్టి దాని నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి మరి ల్యాబొరేటరీకి తీసుకురావటం జరిగిందనమాట. అదేవిధంగా చాలామంది ఒక అపోహ లేదంటే ఒక భయంతో ఉన్నారు, ఈ చికెన్ తినొద్దు, ఇది మనుషులపైన ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన సోషల్ మీడియాలో చాలా వరకు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి రకరకాల మెసేజ్లు. అది నిజంగానే మనుషులపైన ప్రభావం చూపేటంత సీరియస్నెస్ ఉందా ఈ వైరస్కి? మనుషులపై ఎలాంటి ప్రభావం జరగదు, ఎందుకంటే మనం తినే కోడిగుడ్డు కానీ చికెన్ కానీ మనం బాగా బాయిల్ చేసి మనం తింటాం కాబట్టి దానివల్ల మనుషులకి ఏమీ దాన్ని సంభవించదు, ఏ వ్యాధి రాదు. కాబట్టి ఇదేదో జూనాటిక్ అంటారు కానీ జూనాటిక్ కాదు, మనుషులకి వ్యాధి రానే రాదు. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే మీరు ఏమీ భయాందోళన చెందకుండా ఆ చికెన్ని తినొచ్చు, గుడ్లని తినొచ్చు, బాగా ఉడకపెట్టుకొని తింటే దాంట్లో వైరస్ అనేది ఉండదు. మనం 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం చేస్తాం కాబట్టి ఆ వైరస్ చనిపోతుంది. అట్లని వైరస్ దాంట్లో లేదు. ఇప్పుడు మనం చూసిన వాటిలో కూడా మేము విజిట్ చేసిన చోట కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని బర్డ్స్ అయితే చనిపోయి ఉన్నాయి, కానీ వాటిని కల్ చేసేసాము. ఆ ప్లేస్ అంతా డిస్ఇన్ఫెక్టెడ్ జోన్గా పెట్టేసేసి మళ్ళా ఆ కోళ్ళని తెచ్చి దాంట్లో పెట్టకుండా 3 months వరకు దాంట్లో ఏ కోళ్ళు కూడా మన రేడ్ చేయడానికి అవకాశం లేదనమాట. కాబట్టి రైతులందరూ కూడా పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ కూడా మరి దాన్ని ఏదో కొద్దో గొప్ప కోళ్ళు చనిపోయినప్పటికీ దాన్ని ఒక కంటామినేటెడ్ కాకుండా ఆ ప్లేస్ని అంతా కూడా డిస్ఇన్ఫెక్టెడ్ చేయటం జరిగిందనమాట. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వస్తూ ఉన్నదిగా మేడం, హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇది పౌల్ట్రీ రైతులకు ఇంకేదన్నా ఇతర రకాల వైరస్లు వచ్చే అవకాశం ఉంటుందా? వేరే డిసీజ్ ఏమన్నా వస్తుందా? అంటే ఈ సమ్మర్ వల్ల సన్ స్ట్రోక్ కూడా వస్తుందండి. సన్ స్ట్రోక్ని బట్టి వాటికి ఏంటంటే ఆ షెడ్లో ఉన్న కోళ్ళకి ఏంటంటే ఆ సన్ స్ట్రోక్ తగలకుండా చుట్టూ కవర్లు వేసుకొని దాని మీద వాటర్ చల్లుతూ ఉండాలి. చిన్న కోళ్ళకి ఏంటంటే అంటే ఈ సమ్మర్ రాకముందే ఏం జరుగుతుందంటే జనవరి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లోపు అందరూ అనమాట ముందే ఆ ఫామ్లోకి బర్డ్స్ తీసుకొచ్చే ముందే న్యూకాజిల్ డిసీజ్ అంటే రానికట్ డిసీజ్, కుక్కెర వ్యాధి తెగులు వాటన్నిటిని కూడా రాకుండా ముందే టీకాలు తీసుకొని జాగ్రత్త చర్యగా ముందే తీసుకొని ఆ కోళ్ళని తీసి పెంచడం జరుగుతుంది. కాబట్టి ఒక్క సన్ స్ట్రోక్ మాత్రం ఎక్కువ జరుగుతుంది కాబట్టి దానికి జాగ్రత్తగా ఉండాలని పౌల్ట్రీ ఫార్మర్స్ అందరినీ కోరుకుంటున్నాను. చూసాం కదా, మొత్తానికి ఈ పౌల్ట్రీ రైతులకు సంబంధించి ఈ వ్యాధి ఏదైతే ఉందో వచ్చింది, దానికి సంబంధించి ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు ఎట్లాంటి ఇబ్బంది పడద్దు, దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇది మనుషులపైన ఎట్లాంటి ప్రభావం కూడా చూపెట్టదు. రెగ్యులర్ మాదిరిగానే వండేటప్పుడు ప్రాపర్గా కుక్ చేసుకొని తింటే మాత్రం సరిపోతుందని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.